హలో అండి, అందరికీ ముందుగా శ్రీరామ్ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే మనం రామదుర్గం అయితే వెళ్ళడం జరిగిందనమాట అండి. ఇది మనకి పురుషోత్తపట్నం నుంచి 7 కిలోమీటర్ల సమీపంలో అయితే ఉంటుంది అనమాట అండి. రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళకి సుమారు 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. మనకి దీంట్లో డీటెయిల్స్ అలాగే దీనికి దారి మొత్తం అన్నీ కూడా వివరిస్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి. ముందు లైక్ చేసి మన వీడియోని అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకొంతమంది వెళ్ళే వాళ్ళకి ఇది కొంచెం వివరంగా ఉంటుంది కదా. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా మనం పురుషోత్తపట్నం నుంచి చూసుకుంటే రైట్కి తిరగాలన్నమాట అండి. పురుషోత్తపట్నంలో నుంచి అక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్లు అయితే మనకి ముందుకు వెళ్ళాలి. అక్కడ మనకి ఎంట్రన్స్ అయితే వస్తుంది అనమాట అండి. మనం బళ్ళు అయితే పైకి వెళ్ళిపోతే కొండ దక్కనే, ఎవరు నడిచే పని లేదు. పెద్ద వెహికల్స్ అయితే కొంచెం చూసుకోండి. మనకి స్టెప్స్ ఇవి కూడా అంత అవైలబుల్గా అయితే ఉండవు. కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. కొత్తగా వచ్చి అయితే ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళునే. అలాగే మనం చూసుకుంటే మొత్తం స్టెప్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఇలాగ మట్టి రోడ్లోంచి పైకి వెళ్ళాలన్నమాట. మొత్తం అంతా కొండే ట్రెక్కింగ్లా ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళకి. అలాగే కుర్రోళ్ళకి ఫ్యామిలీకి కూడా కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. పెద్దవాళ్ళు ఇబ్బంది పడతారు. మనం అయితే జాయిగా పైకి అయితే వచ్చేసాం. పైకి రామదుర్గం అయితే చేరుకుంటాం అన్నమాట మెల్లగానే. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఈ రామదుర్గం గుడి కట్టిన పూజారి గారు అయితే ఉన్నారో ఆయనకు సంబంధించిన చిన్న ఆశ్రమం అయితే ఉంటుందన్నమాట అండి. ఇలాగే మనం రాముల దర్శనం కూడా చేసుకున్నాం. కళ్యాణం కూడా చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చే భక్తులు అయితే వాళ్ళ ఓపిక చాలా మెచ్చుకోవాలన్నమాట అండి. వాళ్ళే కాదు, ఇక్కడ మనకి ఎటువంటి సౌకర్యాలు కూడా దొరకవు. అలాంటి ఒకటి కూడా మనకి ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ ఆర్గనైజింగ్ అయితే మట్టుకి చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మీరే చూస్తున్నారు కదా, అక్కడ దేనికి లోటు ఉండదు అనమాట. ఈరోజు మనకి అన్నదానం చేస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు. నిజంగా ఈ కొండకి నడిచి వచ్చే వాళ్ళకి అయితే మట్టికి ఓపిక ఎక్కువ అనమాట అండి. వాళ్ళు అప్పుడే నాకు తెలిసి 25 ఇయర్స్కి నేను వెళ్దాం అనుకుంటున్నాను. పక్కన ఉన్నా సరే వెళ్ళకపోయాను. కానీ ఈరోజు మట్టికి ఎలాగైనా సరే నాకు ఛాన్స్ వచ్చిందనమాట అండి. సరే మిస్ చేయకూడదని చెప్పేసి బయలుదేరాను. మనం ఎంత పక్కన ఉన్నా సరే ఒక్కోసారి మనం అనుకున్న పనులు అవ్వు. ఎక్కడో దూరంగా ఉన్నా చూస్తాం, కానీ మనకి పక్కన ఉన్న రాముల వారిని దర్శించుకోవాలంటే నాకు 20 సంవత్సరాలు పట్టింది. కానీ నాకు మళ్ళీ ఎలా అనిపించింది అలా ఉంది ట్రెక్కింగ్ అయితేనే. గుడి వాతావరణం కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మాకు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటాను మరి.